ఈ 100 రోజుల పరిపాలనలో ఆయన అన్ని సుభిక్షంగా చేయడానికి అవకాశం ఉన్నంత వరకు చాలా వరకు చేశారు. మన దురదృష్టం కొద్ది ఏంటంటే సింగనగర్ ఫ్లడ్స్ రావడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. మన అమరావతి కూడా జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. అది కూడా కొద్దిగా వాటర్ ఇటు రావడం ఆయనంతా ఇటు ఉండడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. అది కూడా ఈ 4-5 ఏళ్లలో ఆయన చేయగలరన్న నమ్మకం నాకుంది. అలాగే పేదవాడికి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు అన్నదనంగానే. అలాగే పింఛను ఒకేసారి 1000 రూపాయలు చొప్పున పెంచారు. ఈయనలాగా 250 అలా పెంచకుండా ఒకేసారి 1000 రూపాయలు పంపించి ఏప్రిల్, మే, జూన్ది కలిపి జూలైలో 7000 రూపాయలు ప్రతి వృద్ధాప్య పింఛను కానీ విడో పింఛను కానీ ప్రతి ఒక్కళ్ళకి పింఛను అందజేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే. పేదవాడికి 5 రూపాయలకి ఈరోజు టీ కూడా 5 రూపాయలు రావట్లేదు. అలాంటిది 5 రూపాయలకి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్కి కూడా ఏర్పాటు చేశారు. ఈ పరిపాలన చెయ్యాలంటే అది చంద్రబాబు నాయుడు గారి ఇదే అండి. చంద్రబాబు నాయుడు గారికే అవుద్ది. ఆయన తప్ప ఇలాగా ఏంటంటే శూన్యంలో కూడా ఒక అభివృద్ధి సృష్టించగల అనుభవశాలి. అందుకనే జనాలు కూడా గట్టిగా ఉండాలని ఆయనకి అంత 160 సీట్లు మెజార్టీ ఇచ్చారు. సూపర్ సిక్స్ అది టైం బాండ్ తీసుకుంటుందండి. ఇప్పుడు ఆయన 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఈయన ఒక్క నెలలో, అది ఏంటిది ఏప్రిల్లో. యాక్చువల్గా ఆయన నేను జూన్ నుంచి ఇస్తా అన్నా ఎవరు అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆయన ఏప్రిల్, మే, జూన్ కలిపి 3000 కలిపి 3000 పెంచిన 1000 మొత్తం 7000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. మరి ఆయనకి దమ్ము ధైర్యం ఉందా, ఈయనకుందో ఒకసారి విజ్ఞులు గల ప్రజలు ఆలోచించుకోవాలని కోరుకుంటున్నా. అదేనండి. అంటే అందరికీ 20 అంటే ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ అలా ఇచ్చారండి. మ్యాక్సిమం ఏంటంటే గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ దాకా వాటర్ వచ్చింది. ఆయన మొత్తం మెకానికల్ కూడా పెట్టి ఎవరు ఇంతకుముందు వరదలో ఏ బండికైనా ఇన్సూరెన్స్ పోయినా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కాకపోతే ఈయన ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ పిలిచి వీళ్ళతో వాళ్ళని జతకూర్చి ఇన్సూరెన్స్ తొందరగా వాళ్ళకి క్లెయిమ్ ఇవ్వమని చెప్పిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అండి. సరే, ఆయన ఫోటోషూట్లు చేసుకున్నాడు. ఈయన ఎన్ని రోజులు ఉన్నాడండి? వాటర్లో దిగాడా? కాలు కూడా తడవకుండా వెళ్ళిపోయాడు. నిన్న పంచారంట. నిన్న ఎంతమందికి ఇచ్చారు? పొద్దున్న 8ంటికి రమ్మన్నారంట రాజరాజేశ్వరపేటలో. మధ్యాహ్నం 2 వరకు కూడా ఎవరు రాలేదంటండి. 2 వరకు ఎండలో వాళ్ళని ఏడిపించి ఏదో వాళ్ళ కార్యకర్తల వరకు ఇచ్చి వెళ్ళిపోయారంట. రోజు పేపర్ చూస్తే అలవాటు అయిద్దండి. అది ఈయన ఏం చేశాడని. ఈయన ఏంటంటే అభివృద్ధిని ఆటంకపరచడానికి మెయిన్ జగన్మోహన్ రెడ్డి కారణం అండి. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు ఇస్తాయంటే మునిగిపోయిద్ది అన్నాడు. ఈరోజు ఇంత వాటర్ వచ్చింది, 12,000 క్యూసెక్ వాటర్ వచ్చింది కృష్ణానదికి. ఒక్క వాటర్గాను మన అమరావతి కానీ అటేపు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంటికి వెళ్ళలేదండి. ఈయన ఎంత అన్యాయం అంటే ఎక్కడోని 3 పడవలు తీసుకొచ్చేసి కృష్ణా బ్యారేజ్ని కూల్చేద్దని. ఏంటంటే అంత దుర్మార్గం. అంటే ప్రజలు గెలిపిపోతే ఇంకా ఇలాగే చేయాలా? ప్రజల ఆలోచన పరులండి. ఇతను వస్తే ఏమైద్దా ఈ రాష్ట్రం? ఇప్పటికే ఇలా తయారైంది, అధోగతి పాలైపోద్దని బాబు గారిని, ఉమ్మడి గవర్నమెంట్ని 160 సీట్లు ఇచ్చి గెలిపించారు. పాలసీగాను మద్యం పాలసీగాను అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారండి. అందుట్లో ఇవేంటంటే ఇంతకుముందు తీసేసిన పిచ్చి బ్రాండ్లన్నీ పెట్టి ఈ జగన్ వాళ్ళ సొంత మనుషులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మిగతా వాళ్ళకి కేటాయించిన వాళ్ళ సొంత బ్రాండ్లు, వాళ్ళ సొంత డిస్టిలరీ తయారు చేసి ఎంతోమందికి కిడ్నీ వ్యాధులు, హార్ట్ స్ట్రోకులు వచ్చి ఈ పిచ్చి మందు తాగడం వల్ల చనిపోయారండి. కాదు ప్రభుత్వం ఇప్పుడు పాత బ్రాండ్లు ఇంతకుముందు ఏ బ్రాండ్లు ఉన్నాయో అవన్నీ అందుబాటులో తెచ్చి సరసమైన ధరలకి ఇద్దామని, అంటే మద్యాన్ని ఏదో ప్రోత్సహిద్దామని కాదు, క్వాలిటీ లిక్కర్ ఇచ్చి జనాల్ని క్వాలిటీ లిక్కర్ ఇద్దామని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మన తెలుగుదేశం అదే ఉమ్మడి గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతున్న సందర్భంగా ఫస్ట్ స్టార్టింగ్ ల్యాండ్ యాక్ట్ రద్దు చేశారండి. తర్వాత ఉద్యోగస్తులు కానీ ఈ పింఛన్లైనా 1వ తారీఖు ఇస్తున్నారు. ఈ జగన్ గవర్నమెంట్లో ఎప్పుడు జీతాలు వస్తాయి, ఎప్పుడు పింఛన్లు వస్తాయి తెలిసి వృద్ధాప్య పింఛన్ ఒకటి టయానికి ఇచ్చేవాడు. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎవరికి టయానికి జీతాలు ఇవ్వలేదు. 16-17 తారీఖు ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు పట్టణాల్లో కానీ గ్రామీణంలో కానీ సెంటు స్థలం ఇచ్చేవాడు. సెంటు స్థలంలో ఏం ఇల్లు కట్టుకుంటారు? అది బాబు గారు పట్టణాల్లో అదే గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చారు. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా సరే ప్రతి 6 రోజులకి ఒక్కొక్క మినిస్టరు కేంద్ర కార్యాలయాలు ఉండి ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య అయినా సరే డైరెక్ట్గా చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. ఈయన వైసీపీ గవర్నమెంట్లో ఐఏఎస్ని ఆయన సొంత మనుషులుగా ఉపయోగించుకున్నాడు, వైపీఎస్లుగా ఉపయోగించుకున్నాడు.
చిన్న ఉదాహరణ మన జరిగిన ముంబై నటి విశాల్ గున్ని కానీ కాంతిరాన్ టాటా కానీ సివిఆర్ ఆంజనేయులదే చిన్న ఉదాహరణ అండి. ఆయన పరిపాలన అంతా ఏంటంటే తిను దోసుకో దాచుకో ఆ టైపు తప్ప ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతా అన్న ఇంగిత జ్ఞానం లేదండి ఆయనకి. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత 100 రోజులు ప్రజలకి అనుభవపూర్వకంగా తెలిసింది. అనుభవం ఉన్న నాయకుడి పరిపాలన ఉంటుందో ఎలా ఉంటుందో, అనుభవం లేని నాయకుడి పరిపాలన ఎలా ఉంటుందో. ఏంటంటే మళ్ళీ జగన్ వస్తే కరెంటు బిల్లులు పెంచడం కానీ, చెత్త మీద పన్ను కానీ ఇవన్నీ చేసేవాడని జనాలు భయపడి ఉమ్మడి ప్రభుత్వానికి 160 సీట్లు మెజార్టీ ఇచ్చారండి.